మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు అసలు మీకందరికీ ఆల్రెడీ తెలుసు, మనం ఎన్నో స్టాక్స్ ఇస్తున్నాను అంటే చాలామంది లాస్ట్ ఇయర్ ఎన్నో స్టాక్స్ ఇచ్చాను, అన్ని ప్రాఫిట్స్. ఈ ఇయర్ డౌన్ ట్రెండ్ వచ్చింది, ఎలా చేయబోతారు అని చాలామంది, కొంతమంది ఇనిషియల్ డేస్లో నన్ను అడిగారు. వాళ్ళందరికీ కూడా నేను ఎలా సంపాదిస్తాము, ఎలా సంపాదించబోతాము, ఎలా సంపాదించాము, ఎలా టార్గెట్స్ రీచ్ అయింది అని ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను. అంటే ఈ వీడియో ఒక లెంత్ కొద్దిగా ఎక్కువే ఉంటుంది, బట్ ఇది మీరు చూడండి ఎంత పర్ఫెక్ట్గా అక్కడ ఆ స్టాక్స్ అన్ని యాక్టివ్ అయ్యి మనకి ఎంత పర్సంటేజ్ రిటర్న్స్ ఇచ్చి ఉన్నాయి అని నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తాను, వినండి. అంటే ఈ డౌన్ ట్రెండ్లో చాలామంది అంటే ఏం చేస్తారు, ఈ డౌన్ ట్రెండ్లో ఎలా సంపాదిస్తారు అంటే నేను చెప్పేది ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ దాకా జరిగింది. నేను దగ్గర ఒక 250-300 స్టాక్స్ దాకా ఇచ్చాను, 300 స్టాక్స్ దాకా ఇచ్చాను. అంటే ఈ స్టాక్స్ ఎంత పర్ఫామ్ చేసి జరిగింది, ఎంత ప్రాఫిట్స్ మనకు వచ్చింది అని క్లియర్గా చెప్తాను. చూడండి, ఈ డౌన్లో మనం ఇచ్చిన రికమెండేషన్ అరబిందో, అంటే నేను 30%, 35% బై చెప్పాను కదా. చూడండి, 16.5 మనము అరబిందో ఫార్మా రికమెండ్ చేసాము. ₹528 మనం బై చేయమన్నాము. 507 వచ్చింది, 525 యాక్టివ్ అయింది. యాక్టివ్ అయ్యి ₹604 వచ్చింది, అంటే 15% ప్రాఫిట్ వచ్చింది. తర్వాత బజాజ్ ఫిన్సర్వ్ చూడండి, ₹10,700లో మన ఒక బై యాక్టివ్ అయింది, అంటే 10,300 నియరు. 15,930 అయి టచ్ అయింది, అంటే 50% ప్రాఫిట్ వచ్చింది. అదేలాగా బీజీఆర్ ఎనర్జీ ₹66లో యాక్టివ్ అయింది, 30% ప్రాఫిట్ అయింది. తర్వాత ఆర్తి ఇండస్ట్రీస్ ₹640లో యాక్టివ్ అయింది, అంటే 668లో యాక్టివ్ అయింది, 25% ప్రాఫిట్ వచ్చింది. అదే వారి అక్సార్సెమ్ 32%. ఐఆర్సిటిసి చూడండి, మనము ₹600లో యాక్టివ్ ఇచ్చాము, 551 లో వచ్చి తర్వాత 691 వచ్చింది, 115% ప్రాఫిట్ వచ్చింది. అదేలాగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 65%, 65% ప్రాఫిట్ వచ్చింది. తర్వాత జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ 28%. బజాజ్ ఫినాన్స్ 34% ప్రాఫిట్. తర్వాత కేఈసి ఇంటర్నేషనల్ 40% ప్రాఫిట్. తర్వాత జొమాటో ₹43లో ఎగ్జాక్ట్గా బై ఇచ్చాను, ₹63 టచ్ అయింది, 45% ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఏపీసీఎల్ 30% ప్రాఫిట్ వచ్చింది. తర్వాత కెన్సాయ్ నెరోలాక్ 50%, 50% ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఇండియా పెస్టిసైడ్స్ 50% ప్రాఫిట్ వచ్చింది. అదేలాగా బర్జర్ పెయింట్స్ 20% ప్రాఫిట్. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా 20% ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఆర్బీఐ అంటే బర్జర్ కింగ్ చూడండి, మన ప్రైసు ₹98, ₹86 లో వచ్చింది, ₹127 వెళ్ళింది, 30% ప్రాఫిట్ వచ్చింది. హ్యాపీయెస్ట్ మైండ్ 20% ప్రాఫిట్ వచ్చింది. డిమార్ట్ 30% ప్రాఫిట్. హెచ్డిఎఫ్సి లైఫ్ 10% ప్రాఫిట్. తర్వాత సుప్రీం ఇండస్ట్రీస్ 20% ప్రాఫిట్. తర్వాత టాటా కమ్యూనికేషన్ 25%, అల్ట్రాటెక్
27%, UTAMC 25%, తర్వాత వెంకీస్ 30%, తర్వాత ఎక్స్చేంజింగ్ సొల్యూషన్ 50% ప్రాఫిట్ వచ్చింది, తర్వాత అగ్రిటెక్ 30% ప్రాఫిట్ వచ్చింది, తర్వాత నీల్కమల్ 30% ప్రాఫిట్ వచ్చింది, పిఎన్బి హౌసింగ్ ఫినాన్స్ 15%, తర్వాత ప్రిసిషన్ క్యామ్ 60% ప్రాఫిట్ వచ్చింది, చూడండి 60%, తర్వాత ప్రిసిషన్ వైర్ 50%, రాజేష్ ఎక్స్పోర్ట్స్ 22%, తర్వాత రెప్కో హోమ్ ఫైనాన్స్ 10%, ఆర్పిజిఎస్ వెంచర్స్ 10%, కోఫోర్జ్ 27%, తర్వాత కాన్ఫీ పెట్రో 30%, తర్వాత కాంప్టన్ గ్రీవ్స్ 30%, సిఎస్బి బ్యాంక్ 25%, డాల్మియా భారత్ 33%, డిఎఫ్ఎం ఫుడ్స్ 40%, తర్వాత దాంపూర్ షుగర్ 70%, గల్ఫ్ ఆయిల్ 7%, సిఎట్ టైర్ 40% వచ్చింది, తర్వాత అర్నబా 18%, తర్వాత హెరిటేజ్ 25%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 50% ప్రాఫిట్ వచ్చింది, తర్వాత ఇండియా సిమెంట్స్ 35%, ఐజిఎల్ 30%, హిమ్మత్ సింగ్ సయ్యద్ 37%, శ్రీ సిమెంట్స్ 20%, ఇండియా మార్ట్ 28%, ఇండిగో పెయింట్స్ 10%, తర్వాత ఐసిసి ప్రుడెన్షియల్ 10%, తర్వాత ఐఎస్జిఈసి హెవీ ఎక్విప్మెంట్ 20%, జిందాల్ ఫోటో 15%, ఇండోస్టార్ క్యాప్ 20%, తర్వాత ఎంఎస్టిసి 15%, తర్వాత మోర్పన్ ల్యాబ్ 25%, జూబ్లియన్ ఫుడ్ 25%, తర్వాత మార్క్సన్ ఫార్మా 25%, మెట్రోపోలిస్ 18%, తర్వాత ఎంఓఐఎల్ 20%, తర్వాత సెరా శానిటరీ 30%, న్యూక్లియస్ సాఫ్ట్వేర్ 40%, తర్వాత ఓరియంటల్ కార్బన్ కెమికల్స్ 30%, ఐసిఐఎల్ 30%, ఐడిబిఐ 40%, తర్వాత ఎంఫసిస్ 15%, నేషనల్ అల్యూమినియం 20%, పిఎఫ్సి 15%, రామ్కో సిమెంట్ 25%, రామ్కో సిస్టమ్ 20%, ప్రిజమ్ జాన్ 25%, రామ్కో ఇండస్ట్రీస్ 15%, పూర్వంకార 30%, క్విక్ ఈల్ 60%, అంటే సాఫ్ట్వేర్ మనకి యాంటీవైరస్ ఇస్తాం కదా అది. చూడండి ఆర్బిఎల్ బ్యాంక్ 20%, విశాఖ ఇండస్ట్రీస్ 20%, తర్వాత వక్రంగి 25%, వైభవ్ గ్లోబల్ 10%, వాలియంట్ ఆర్గానిక్ 38%, టీవీఎస్ మోటార్ 18%, విమార్ట్ 22%, బజాజ్ హోల్డింగ్స్ 15%, బగేరియా 10%, జిఎండిసి 25%, సిటిఈ 25%, ఐటెక్ గియర్ 10%, ఈక్విటాస్ బ్యాంక్ 20%, జీపీపీఎల్ 20%, ఐసిసి లంబార్డ్ 8%, జిందాల్సా 15%, కాబ్రా ఎక్స్ట్రూషన్ 10%, కాయా 18%, మైథన్ అలాయ్స్ 10%, మ్యాన్ ఇండస్ట్రీస్ 22%, ఎన్సిసి 20%, నిపో బ్యాటరీ 10%, రాడికో కేథాన్ 10%, తర్వాత సిసిఎల్ ప్రోడక్ట్స్ 10%, కార్బోరండమ్ యూనివర్సల్ 15%, తర్వాత చూడండి ఆర్పిపి ఇన్ఫ్రా 30%, తర్వాత కెమ్కాన్ స్పెషాలిటీ 30%. నియర్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఒక 100 స్టాక్స్ పైన చదివాను, ఇంకా ఒక 150 స్టాక్స్ ఉంది, ఇంకా టైం మనకి సరిపోవట్లేదు. అంటే నేను మీరు చూడండి ఇన్ని స్టాక్స్ మనము బాటంలో మీ అందరికీ ఇంత ప్రాఫిట్స్ జనరేట్ చేసి ఇచ్చున్నాను. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, నేను ఎప్పుడైనా మీకు ఒకటే చెప్తాను, మనకు ఒక 30% ప్రాఫిట్ జనరేట్ అయితేనే ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాఫిట్, మళ్ళీ వేరే షిఫ్ట్ అవ్వండి అని నేను చెప్తూనే ఉంటాను.
కాబట్టి చూడండి, ఈ 3 monthsలో మనం ఇచ్చిన రిపోర్ట్స్ కూడా నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. మీరు ఎలా, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మార్కెట్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం. ఇలా ఓర్పుతో స్టాక్స్ అన్నీ చూడండి, నేను పర్ఫెక్ట్గా ఆ డౌన్ ట్రెండ్లో ఎక్కడెక్కడ వస్తుంది ఒక స్టాక్ అనేది క్రిస్టల్ క్లియర్గా మీకు నేను రిపోర్ట్ ఇచ్చున్నాను. ఇంత వండర్ఫుల్గా ఉంది చూడండి. ఇన్ని స్టాక్స్, ఇంత రిటర్న్స్, ఎందుకంటే నాకు ఇంతమంది ఇన్ని స్టాక్స్లో ప్రాఫిట్ చేశారని నాకు మెసేజెస్ పెట్టారు. అందుకనే ఈ వీడియో నేను ముఖ్యంగా చేయాల్సి వచ్చింది. చాలామంది సార్ మీరు ఇచ్చిన స్టాక్స్ అన్నీ బ్లాస్ట్ సార్, అన్నీ అంత వండర్ఫుల్గా వెళ్ళింది అని చాలామంది, ఏదో ఒకటి అరా మేబీ ఫెయిలియర్స్ ఉండొచ్చు కానీ 99% స్టాక్స్ అన్నీ సక్సెస్ అయింది అని చెప్పారు. కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో నేను ముఖ్యంగా చేయాల్సి వచ్చింది. సో వెరీ వండర్ఫుల్. చూడండి, ఇన్ని స్టాక్స్ 60%, 70% కూడా ప్రాఫిట్ ఇచ్చింది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, October 1st and 2nd చెన్నైలో ఐటీసీ వెల్కమ్ మోటర్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. సో రియల్లీ వండర్ఫుల్ వర్క్షాప్. ఈ వర్క్షాప్ వచ్చి చాలా ఇంపార్టెంట్, బిగినర్స్ కూడా అంత యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అని మీరే డిసైడ్ చేస్తారు. ఇక లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వరు. అలాంటి ఒక వర్క్షాప్ ఇది. కాబట్టి లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వరు. ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అని మీరే డిసైడ్ చేస్తారు. కొని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది నేర్పిస్తాను. ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ, ఇంట్రాడే స్ట్రాటజీ, 2 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాము. సో ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే చాలామంది దూరం నుంచి వచ్చేవాళ్ళు ఫ్లైట్స్, బస్సెస్ అన్ని, ట్రైన్స్ అని ముందుగానే బుకింగ్ చేసుకుంటారు. కాబట్టి October 1st and 2nd ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము ఐటీసీ వెల్కమ్ మోటర్లో. ఇంకొకటి మరొకటి మంచి ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. వండర్ఫుల్ ప్రోడక్ట్ అంటే చాలామంది నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు, సార్ ఒక 5 years 4.5 yearsలో 100% క్యాపిటల్ అవ్వాలి. కాబట్టి అలాంటి వాళ్ళు అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ సర్వీస్ నా దగ్గర తీసుకుంటున్నారు. ఇది ఒక వండర్ఫుల్ సర్వీస్. ఎలా అంటే ఈ ప్రోడక్ట్ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశారంటే నెక్స్ట్ 5 yearsలో 50 lakhs మనం పెడతామంటే అది 1 crore అవుతుంది. ఎంత పెట్టినా సరే, 10 crores పెట్టినా 20 crores, 5 crores పెట్టినా 10 crores, అలాంటి ప్రపోర్షనేట్ అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు కాల్ చేయమన్నాను. ఇంకొకటి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే వాళ్ళే మా ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. అది తర్వాత మన గైడెన్స్ ఇచ్చినందుకు ఒక చిన్న నామినల్ ఛార్జెస్ మనం తీసుకుంటాం, అంతవరకే. కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం మనీ మేనేజ్మెంట్ తీసుకోవడం కానీ అలాంటివన్నీ ఏమీ లేదు. వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది. వాళ్ళ డీమెట్లో యాజ్ పర్ మా ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు చేస్తారు, అంతవరకే. కానీ ఇక్కడ జస్ట్ ఒక నామినల్ ఛార్జెస్ మనం తీసుకుంటున్నాం రికమెండ్ చేసుకున్నందుకు, అంతే. ఈ ప్రోడక్ట్ ఇప్పుడు వీళ్ళ కోసమే లాంచ్ చేశాను. సో వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అది. ఇప్పుడు చూడండి, ఇన్ని స్టాక్స్ చెప్పాను. దగ్గర నేను సుమన్ టీవీలో వచ్చి ఎన్నో స్టాక్స్ చెప్పున్నాను. అన్నీ నాది, ప్రతి స్టాక్ ఫస్ట్ టార్గెట్ అనేది కంపల్సరీ వస్తుంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ మీరందరూ ఉపయోగించుకున్నారు. నాకు చాలామంది మెసేజెస్ పెట్టారు, ఇన్ని స్టాక్స్ మేము కొన్నాం సార్, ఇంత ప్రాఫిట్ చేశామని. కాబట్టి ఇన్ని స్టాక్స్ నేను చదవగలిగాను. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.